ఆ అమ్మాయి మంచిదే అనుకుందాం. వీడు చేసిన వెధవ పని వల్ల ఇంట్లో ఇన్ని గొడవలు అవుతున్నాయి కదా. అదే విషయాన్ని ఆ అమ్మాయికి చెప్తాడా? ఆ చెప్పిన దాని గురించి కూడా ఇంట్లో నాన్న అంత గొడవ పడ్డా కూడా మళ్ళీ ఆ అమ్మాయితో కలిసి బయటికి వెళ్ళొచ్చాడంటే ఏంటర్థం? అది కరెక్టా? ముమ్మాటికి తప్పే. ఇంటి గొడవలు బయట వాళ్ళకి చెప్పడం సుధీర్ చేసింది తప్పే, కానీ మన వైపు నుంచి తప్పుంది. మన వైపు తప్పే ఉంది. సుధీర్ మీద అందరూ కోప్పడుతూనే ఉన్నారు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించట్లేదు. అతనుకు ఆ టఫ్ టైంలో ఉన్నప్పుడు మీరో మావయ్య గారో సపోర్ట్గా నిలబడి మెల్లగా నిజమేంటో తెలుసుకోవాలి. అతనికి మోరల్ సపోర్ట్ ఇచ్చుండాలి. అది చేయకపోయేసరికి బయట మనుషులకి దగ్గరవుతున్నాడు. వాడికి సపోర్టుగా నిలబడాలంటే ముందు వాడి నిజాయితీగా నిజం ఒప్పుకోవాలి. ఇప్పటికీ తప్పు చేయలేదనే వాదిస్తున్నాడు. వాడి తప్పు ఒప్పుకొని భవిష్యత్తులో ఇలా చేయను, నన్ను క్షమించండి అని చెప్పుంటే వాడికి అండగా నిలబడి ప్రేమగానే మాట్లాడేవాళ్ళం. కానీ వాడు... సరే, మీరు ఇదే ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. రేపు నేను సుధీర్తో మాట్లాడతాను. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఇంకా తలనొప్పి పెరుగుతుంది. మీరు చక్కగా నిద్రపోండి, అప్పుడే తలనొప్పి తగ్గిపోతుంది. చాలు, థ్యాంక్స్. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకొదినా. ఎంత సర్ది చెప్పుకుందామనుకున్నా మనస్సు చివుక్కుమంటుంది. ఎంత ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే మాత్రం కూతురు అల్లుడు కాకుండా పోతారా? మర్యాద ఇవ్వకపోతే పోయారు, తక్కువ చేస్తే ఎలా వదినా? మాకెంత బాధగా ఉంటుందో, ఎంత ఇబ్బందిగా ఉంటుందో అన్నయ్య ఆలోచించకపోతే ఎలా? అపార్థం చేసుకోకండి వదినా. ఆయన మనసేమీ బాగోలేదు. మాకోసం కొంచెం సర్దుకోండి. కాస్తైనా అర్థం చేసుకుంటారనే నమ్మకంతోనే వచ్చాం, కానీ అంకుల్కి అసలు పూర్తిగా ఇష్టం లేనట్టే ఉంది. మా తమ్ముడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడని ఆనందంగా ఆశీర్వదించమంటే కనీసం అది కూడా చేయకుండా చిన్నబుచ్చితే ఎలా చెప్పండి? దయచేసి మనసు కష్టపెట్టుకోకండమ్మా. మీరు చెప్పిందంతా వాస్తవమే, కానీ ఇందు పెళ్లి విషయంలో చేసిన పనికి వాడింకా నొచ్చుకుంటూనే ఉన్నాడు. అంతా అయిపోయింది కదమ్మా. ఇలా అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఇంట్లో ఇద్దరు అల్లుళ్ళు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగా చూడాలిగా. ధనవంతుడైన అల్లుణ్ణి ఒకలాగా, డబ్బులేని అల్లుణ్ణి ఒకలాగా చూసినట్టుంది. అయ్యో వదినా, మీరు అపార్థం చేసుకుంటున్నారు. మా ఆయన ఎప్పుడూ డబ్బుకి ప్రాముఖ్యత ఇచ్చే మనిషి కాదు. ఆయన కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటారు. కొన్ని పద్ధతులతోనే బతకాలి అనుకుంటారు. ప్రణయ్ వ్యాపారానికి నందు దగ్గర డబ్బులు సాయం పొందడం ఆయనకి నచ్చలేదు. అందుకే అలా. ఏం వదినా, నా కొడుకేమైనా అతని దగ్గరికెళ్ళి సాయం చేయమని చేయి చాచాడా? కష్టసుఖాలు మాట్లాడుకునేటప్పుడు అతనే చేస్తానన్నాడు. అప్పటికి ప్రణయ్ వద్దనే అన్నాడట. అందుకతను తోడల్లుళ్ళం, మనకి మనం సపోర్ట్ చేసుకోకపోతే ఎలా అని బలవంతంగా చేతికి చెక్కిచ్చాడట. లేకపోతే మీ అమ్మాయి ఇందు మాత్రం ఎలా ఒప్పుకుంటుంది చెప్పండి? అయినా మా తమ్ముడికి ఊరికనే సాయం చేయలేదులేండి. నందు వాళ్ళ తమ్ముడు సుధీర్ని కేసు నుండి కాపాడి ఆ కేసు వీడినెత్తినేసుకుని వాళ్ళ పరువు కాపాడాడు. మా తమ్ముడు చేసిన దాంతో పోలిస్తే ఆ సాయం ఏమంత పెద్దది కాదులేండి. అసలు మేం డబ్బులు ఆశించే మనుషులమే కాదు. మా తమ్ముడికి బయట వేరే సంబంధం చూసి చేసుంటే లక్షల కట్న కానుకలు వచ్చుండేవి. మేం మీ నుండి ఏమైనా ఆశించామా? మీరేం మనసులో పెట్టుకోకండమ్మా. మీరు చెప్పేది నాకు అర్థం అవుతుంది. నెమ్మదిగా అంతా సర్దుతాం. ముందు మీ అబ్బాయి ఆ వ్యాపారం ఏదో మంచిగా చేసుకుంటూ వృద్ధిలోకి రమ్మను. నందు సహాయం తీసుకోవడం మీ అబ్బాయికి నచ్చలేదు కాబట్టి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తే మంచిది. ఆ డబ్బులతోనే వ్యాపారం పనులేవో మొదలు పెడుతున్నారటగా. ఇప్పుడు ఉన్న పళంగా తిరిగి ఇచ్చేయమంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఆ డబ్బులకి నా దగ్గర ఒక ఆలోచన ఉందత్తయ్యా. ఈవిడ గారేవో డబ్బులు దాచుకున్నట్టుంది. ఏం చేద్దామంటావు నువ్వు? ఇందు పెళ్లికి చేయించిన నగలున్నాయి కదా, ఆ నగలు తాకట్టు పెట్టి నందుకిచ్చేద్దాం. దాంతో వీళ్ళు సొంత డబ్బుతో వ్యాపారం చేసినట్టు ఉంటుంది. ఆయన కాస్త స్థిమిత పడతారు.
ఆ మంచి ఆలోచనే. ఇందు వెళ్ళేటప్పుడు ఆ నగలతోనే వెళ్ళిందిగా, ఆ నగలన్నీ దాని దగ్గరే ఉన్నాయి. పిలిచి అడుగు. ఇందు ఇందు బిజినెస్ చేద్దామని 7 గారి నగలు తాకట్టుకు తీసుకెళ్లాను. 25 లక్షలు వచ్చాయి. 25 లక్షలు బెట్టింగ్ లో పెడితే 1 కోటి వస్తాయని పెట్టాను. మొత్తం పోయింది. ఆ నగలు మొత్తం నా కొడుకు పోగొట్టాడని ఈ పిల్ల చెప్పేస్తే పరిస్థితి ఏంటి? ఏంటమ్మా? ఏం లేదిందు, నందు దగ్గర మీ ఆయన తీసుకున్న డబ్బు తిరిగిచ్చేస్తే మీ నాన్నకు ఆ బాధ ఉండదు. అందుకే నీ పెళ్లికి చేయించిన నగలు తాకట్టు పెట్టి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఆ నగలు 25 లక్షల పైనే ఉంటాయి కదా. నందుకి తిరిగివ్వడానికి అన్ని అవసరం కూడా లేవు. 2-3 నగలు తాకట్టు పెడితే సరిపోతుంది. మాట్లాడవేంటే? ఆ నగలు తాకట్టు పెట్టడం కుదరదమ్మా. ఏ ఎందుకు కుదరదు? అవసరానికి ఉపయోగించకపోతే ఆ నగలెందుకే? ఎందుకు కుదరదంటున్నావు? ఆ నగలన్నీ నాన్న ఒక్కొక్కటి పోగేసి కొన్నవి. అవి నాన్న కష్టం. నాన్న మమ్మల్ని క్షమించి పూర్తిగా అంగీకరించి సంతోషంగా లేనప్పుడు అవి ఎలా తాకట్టు పెడతానమ్మా? నాకిష్టం లేదు. అలా అంటే ఎలాగే? ఈ ఒక్కసారికి పర్లేదు, మెల్లగా విడిపించేయొచ్చు. వద్దమ్మా, నాకిష్టం లేదు. చచ్చి బతికండా దేవుడా. నిద్ర చాలని బద్ధకమల్లే ఒళ్ళిరిచింది ఆకాశం. రాత్రి దాచిన రబ్బరు బంతి తిరిగొచ్చింది రవిబింబం. యా 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 యా. ఏంటి చిన్నమ్మా, పొద్దున్నే మంచి హుషారుగా ఉన్నారు? పొద్దున్నే హుషారుగా ఉంటేనే రోజంతా హుషారుగా ఉంటాం గౌరక్క. అవును చిన్నమ్మా, కొందరైతే పొద్దున్నుంచే మాడు మొహాలేసుకుని ఉంటారు. ఎవరైనా నవ్వుతూ ఉంటే అస్సలు ఓర్వలేరు. ఈ దొంగ సచ్చింది నా గురించే మాట్లాడుతున్నట్టుంది. అలాంటి మాడు మొహం గురించి మాట్లాడి మూడు పాడు చేసుకోవడం ఎందుకులే గాని మనం సరదాగా ఉందాం. అంతేలేండమ్మా, మీరు హుషారుగా డాన్స్ చేస్తున్నారు. మనిద్దరం ఒక రీల్ చేద్దామా అమ్మా? ఓ, నువ్వు కూడా రీల్స్ బ్యాచేనా? నువ్వు చేసుకో. నేను నా కోసం డాన్స్ చేస్తానే తప్ప రీల్స్ కోసం అస్సలు చేయను. మీరు డాన్స్ చేయకపోయినా పర్వాలేదమ్మా, మీ రికమెండేషన్ అయినా చేయండమ్మా. రికమెండేషనా? నాకు రికమెండ్ చేసేంత సీన్ ఉందా గౌరక్క? నేను గొప్పింటి కోడల్ని కాని అంత గొప్పదాని కాదు. మీరు గొప్పేనమ్మా, మీ గొప్ప మీకు తెలీదు. మీరొక్క మాట చెప్తే పని అయిపోతుంది. ఏమిటో నీ ఎక్స్పెక్టేషన్స్ మరీ పెరిగిపోతున్నాయి. నేనెవరితో ఏం చెప్పాలో చెప్పు. సంక్రాంతికి ఊరెళ్తున్నానమ్మా. 4 రోజులు సెలవు కావాలి. పండక్కి అందరం కలుస్తున్నాం. పెద్దమ్మగారిని అడగాలంటే భయంగా ఉంది. మీరు ఒక మాట చెప్పండి. అయినా మీకు ఇది తొలి పండగ కదమ్మా. మీరు మీ అమ్మగారింటికి చిన్నసారితో వెళ్ళాలిగా. హ్మ్, అయినా ఈ పోలీసు కేసు గొడవల్లో అంతా అదో మాదిరిగా ఉన్నారు. మీరు పండక్కి వెళ్తారా చిన్నమ్మా? ఎందుకెళ్ళను? తప్పకుండా వెళ్తాను. సమస్యలున్నాయని సంతోషంగా గడపాల్సిన టైంని వదిలేయడం మూర్ఖత్వం. మా తొలి పండుగ తప్పకుండా బ్రహ్మాండంగా చేసుకోవాలి. ఆ నువ్వు చేసుకుంటావు, ఎందుకు చేసుకోవు? నీకేమైనా బాధ దిగులు ఉంటే కదా. పేరుకి గొప్పింటి కోడలైతే సరిపోదు, దానికి తగ్గట్టు నడుచుకోవాలి. ఓహో అలాగా? ఓహో అలాగా అంటూ తాపిగా కాఫీ తాగుతూ సమాధానం చెప్తావేంటి? పెద్దవాళ్ళంటే లెక్కలేదా నీకు? పాపం మీకు సడన్ గా బీపీ పెరిగి లబోదిబ్బం అంటున్నారు. దానికి విరుగుడు సరదాగా ఉండడమే. బాగా గట్టిగా ఒకసారి నవ్వండి, బీపీ తగ్గిపోతుంది. వెటకారంగా ఉందా నీకు? అరే నిజం బామ్మగారు, అదేదో సినిమాలో కూడా బీపీ పెరిగి కోపం వచ్చినప్పుడల్లా నవ్వుతూ ఉంటారు. మీరు ట్రై చేయండి, వర్కౌట్ అవ్వచ్చు.
ఏంటి తింగర్ సమాధానం చెప్తున్నా? తింగరి ప్రశ్నలు వేస్తే తింగరి సమాధానాలే చెప్తాం మరి. పొద్దున్నే సంబంధం లేకుండా మీరు నన్ను ఆడిపోసుకుంటున్నారెందుకు? ఏ మేం పండగ చేసుకోవడం తప్ప? అసలు ఇంట్లో పండగ చేసుకునే పరిస్థితి ఉందా? తండ్రికి కొడుక్కి మాటలు లేవు, అన్నదమ్ములు మాట్లాడుకోవడం లేదు. నువ్వేమో ఇవేవి పట్టించుకోకుండా నీ సంతోషం నువ్వు చూసుకుంటున్నావు. అసలు ఆ మాటకొస్తే ఈ సమస్యలన్నిటికీ కారణం నువ్వే. నువ్వు గాని సుధీర్ని మీ అక్క వాళ్ళింటికి పంపించకుండా ఉండుంటే వాడికి ఈ పరిస్థితే వచ్చుండేది కాదు. బామ్మగారు, దయచేసి ఇంతటితో ఆపేయండి. నేను సుధీర్కి మా అక్క అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి పంపించానే గాని కార్లో ఇంకేదో పెట్టి పంపించలేదు. ఏదో నేనే నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు. నువ్వంటావు, ఏమైనా అంటావు. సుధీర్ గురించి మేమెంత బాధపడుతున్నావో మాకు తెలుసు, నీకేం తెలుస్తుంది? సుధీర్ గురించి నాకు బాధగా ఉంది. అందుకని దిగులుగా కూర్చోనో ఏడుస్తూనో మీ ఎదురుగా తిరుగుతూ ఉంటేనే నమ్ముతారా? ఆహాహా, ఏం చెప్తున్నావే టక్కుల మారి మాటలు. పొద్దుని మూడు పాడు చేయకండి. ఇప్పుడు మీకేం సమాధానం కావాలో చెప్పండి, అదే చెప్పేస్తాను. నాకు సుధీర్ గురించి కానీ ఈ ఇంటి గురించి కానీ ఎలాంటి దిగులు బాధ లేవు అని ఒప్పుకోమంటారు, అంతే కదా? అలాగే నాకు ఎలాంటి దిగులు బాధ లేవు. మీరు హ్యాపీనా? గౌరక్క, నాకు ఇంకో కాఫీ కలిపివ్వా? అస్సలు డోస్ సరిపోలేదు. ఛీ! హాయ్ సుధీర్, గుడ్ మార్నింగ్. ఇదిగో కాఫీ తీసుకోండి. ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్ కదా వదిన. నాలంటోడికి గుడ్ మార్నింగ్స్ ఏముంటాయి, బ్యాడ్ డేస్ తప్ప. ఏంటిది పిచ్చోడ్లా ఈ మాటలు? ముందు కాఫీ తాగండి, చల్లారిపోతుంది. మీరు అన్నట్టు నన్ను ఒక పిచ్చోళ్లా చూసినా బాగుండేది, కానీ నన్ను వెదవగాను నేరస్తుల్లాను చూస్తున్నారు. అదే భరించలేకపోతున్నాను. మొన్నటి వరకు లైఫ్లో సంతోషం తప్ప ఏమీ తెలియకుండా బతికాను. ఇప్పుడు బతికుండాలంటేనే చిరాకేస్తుంది. ఇదిగోండి, ఇలా మాట్లాడితేనే నా కోపం వస్తుంది, చెప్తున్నా. మీరు ఏ తప్పు చేసుండరని నేను నమ్ముతున్నాను. వాళ్ళు మెల్లగా అర్థం చేసుకుంటారు. ఇంకేమర్థం చేసుకుంటారు వదన? నన్ను నిందించడం, దెప్పి పొడవడమేగా వాళ్ళు చేస్తోంది. మీరు కూడా ఆవేశపడుతున్నారు సుధీర్. ముందు గొడవ పడకుండా మాట్లాడండి వాళ్ళతో. వాళ్ళతో గొడవ పడకుండా మాట్లాడాలి అంటే నేను వెళ్ళి సారీ చెప్పాలి. చేయని తప్పుకు నేనెందుకు సారీ చెప్పాలి? వద్నా, నేను ఇగోతో చెప్పడం లేదు. నేను సారీ చెప్పాను అంటే ఆ నేరం నేనే చేశానని నా మీద లేని ముద్ర వేస్తున్నట్టు లెక్క. అది నా వల్ల కాదు. ఈ ఇంట్లో ఉండాలంటేనే నరకంగా ఉంది. సుధీర్, ప్లీజ్ ఫ్రస్ట్రేట్ అవ్వకండి. ముందు మీరు ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కనెక్ట్ గా ఉండొద్దు. ముందొచ్చి అందరితో సహజంగా మాట్లాడడానికి, సమస్యని పరిష్కరించుకోవడానికి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. వదిన, నన్ను బాగా ఎమోషనల్ గా డ్యామేజ్ చేసేశారు. నాకెవరితోనూ మాట్లాడాలని లేదు, ఈ ఇంట్లో ఉండాలనే లేదు. ఎటైనా దూరంగా పారిపోవాలనుంది. ఎక్కడికి పారిపోతారు సుధీర్? కొట్టుకున్నా తిట్టుకున్నా మన ఇల్లు మన మనుషులని ఉంటారు. పారిపోతే శూన్యం మాత్రమే మిగులుతుంది. అది ఇంకా నరకం. అసలు ముందు మీరు ఇలా నెగిటివ్ గా థింక్ చేయడం మానేసి కాస్త పాజిటివ్ గా ఆలోచించండి, అంతా బాగుంటుంది. పాజిటివ్ గా ఆలోచించాలి అంటే నా చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు పాజిటివ్ గా ఉండాలి కదా వదిన. ఎంతసేపు నన్ను నెగటివ్ చేస్తూ దుమ్మెత్తి పోస్తున్నారు. అదే భరించలేకపోతున్నాను. ఎమోషనల్లీ చాలా డౌన్ అయిపోయాను. ప్లీజ్ స్టే స్ట్రాంగ్ సుధీర్. మిమ్మల్ని నేను సపోర్ట్ చేస్తున్నాను. వదిన, నన్ను ఒక జైలు పక్షిలా ఇంట్లోనే బంధించేశారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్టుంది. నేను ఉండలేకపోతున్నాను. సుధీర్, మిమ్మల్ని ఎవరూ బంధించలేరు. మీరు ఆవేశపడి వాదనలు పెట్టుకోవడం మూలాన అవతల మీ అన్నయ్య, మావయ్య గారు కఠినంగా మాట్లాడేస్తున్నారు. మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. వాళ్లతో నిదానంగా మాట్లాడండి. అది నా వల్ల కాదు వదిన. నేనెంత ఓపిగ్గా ఉన్నా డాడీ ఏదో ఒక మాటని ట్రిగర్ చేస్తున్నారు. తర్వాత నేను ఏదో ఒక మాట అనేస్తాను. సరే, మరిప్పుడు ఏం చేద్దాం? మీరు ఇలా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. నాకు హెల్ప్ చేయగలరా వదిన? తప్పకుండా సుధీర్. ఇంట్లోనే ఉంటే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అవుతున్నాను. ఓ వారం 10 రోజులు ఎటైనా వెళ్ళొస్తాను. దయచేసి దానికి మాత్రం ఒప్పించండి. అలాగే సుధీర్, మీరు కోరుకున్నట్టే ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళండి. మావయ్య గారిని నేను ఒప్పిస్తాను. బట్ మీరు ఒక ప్రామిస్ చేయాలి. చెప్పండి వదిన. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి వెళ్తున్నారని గుర్తుపెట్టుకోండి. అక్కడికి వెళ్ళాక కూడా నెగటివ్ థాట్స్ తో మిమ్మల్ని మీరు గాయపరచుకోకండి.
సేఫ్గా సంతోషంగా ఉండండి. అంతేకాదు మీరెక్కడెక్కడికి వెళ్తున్నారు ఏంటనేది మాత్రం నాకు మెసేజ్ డ్రాప్ చేసేయండి. నేను కాల్ చేసి కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. అలాగే వదినా. మీ ప్రయాణానికి బ్యాగేజ్ రెడీ చేసుకోండి. అత్తే మావయ్య గారులతో నేను మాట్లాడతాను. అలాగే మీ అకౌంట్స్ యాక్టివేట్ చేయమని మీ అన్నయ్యకి చెప్తాను. మీ ఖర్చులకి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు. నాకు డబ్బులేం వద్దు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీకెంత ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ కాదు సుధీర్. వాళ్ళకి చులకనవ్వడం నాకు ఇష్టం లేదు. మీరు అడిగినట్టు నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. దయచేసి మీరు కాస్త నేను చెప్పినట్టు వినండి. ఉమ్. గుడ్, ష్యూర్. వెళ్ళి రెడీ అవ్వండి. హలో హలో హలో, భయపడకండి. నేనే. ఎదురుగా కూర్చుని ఏం చేస్తున్నావు? ఏదో తింగర్ పనులు చేస్తూనే ఉంటావా? ఫోటోలు ఎందుకు తీసావు? అరే, మనం ముసలోళ్ళం అయిపోయాక చూసుకోవడానికి ఉండాలిగా. ఈ మధ్య నీకు ఫోటోలు పిచ్చి బాగా పెరిగిపోయింది. పక్కకు తప్పుకో, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీ ఎక్సర్సైజులకి నేనేం అడ్డులేను, కానీ మీతో మాట్లాడాలి. మీ ఎక్సర్సైజులు మీరు చేసుకుంటూ వినండి. నీకొక ఎక్సర్సైజ్ చెప్తాను, చెయ్యి. ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఏంటి? ప్రాణాయామా? కాదు, మౌనవ్రతం. రోజు ఓ 4-5 గంటలు నువ్వు మౌనవ్రతం ఫాలో అయితే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది. అబ్బా, భలే చెప్తారు. నేనేదో వాగుడుకాయ అన్నట్టు, మీరేం మాట్లాడినట్టు. మీరు వాగుతూనే ఉన్నారుగా. నేనెక్కడ వాగుతున్నా? నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపవని భయపడి చస్తున్నా. నేను వాగుతున్నానని ఇందాకటి నుంచి మీరే వాగుతున్నారు. నేను చెప్పాల్సింది మాత్రం చెప్పనీయట్లేదు. అయితే ముందు ఆ విషయం చెప్పి వెళ్ళిక్కడి నుంచి. సుధీర్ ఓ వారం రోజులు అయితేనా ట్రిప్కి వెళ్ళొస్తానంటున్నారు. నేను సరే అని చెప్పేశాను. ఏంటి? వాడు ట్రిప్కి వెళ్తానంటే సరే అన్నావా? ఎవరిని అడిగి సరే అని చెప్పావు? ఎవరిని అడగాలేంటి? నేను సుధీర్కి వదినని, ఈ ఇంటికి పెద్ద కోడల్ని. మాకు హక్కులున్నాయి బాబూ. ఏ తింగర్దానా, వాడస్సలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆల్రెడీ పనికి మాలిన అలవాట్లు చేసుకుంటున్నాడు అని బాధపడుతూ ఉంటే ఇప్పుడు నువ్వు వాణ్ణి బయటికి పంపిద్దామంటున్నావు. బయటికి వెళ్తే వాడు తిన్నగా ఉంటాడనుకుంటున్నావా? మళ్ళీ కొత్త కొత్త సమస్యలు తీసుకొచ్చి పెడతాడు. అబ్బా, అలా ఏం కాదు. సుధీర్కి నేను అన్నీ చెప్పాను. ఏ ప్రాబ్లం తీసుకురాడు. అతన్ని ఇలా ఇంట్లోనే ఉంచితే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాడు ట్రిప్కి వెళ్ళాడంటే ఇంట్లో అందరూ డిప్రెషన్లోకి వెళ్తారు. అందరెందుకు డిప్రెషన్కి వెళ్తారు? నేను సీరియస్గా మాట్లాడుతూ ఉంటే తమాషాగా ఉందా నీకు? ఎహె, ఏంటి మీరు? లైఫ్లో కొన్ని లైట్ తీసుకోవాలి బాస్. అన్నిటికీ సీరియస్ అయితే ఎలా? నువ్వన్నీ లైట్ తీసుకుంటావు, నీ విషయం వచ్చేసరికి సీరియస్ అయిపోతుంటావు. ఎప్పుడో ఒకసారి అలా అవుతుంది. అందుకని ఎప్పుడూ అలానే ఉంటామా ఏంటి? అయినా ఇప్పుడు నా సంగతి ఎందుకు? సుధీర్ గురించి మాట్లాడుతున్నాం. అతన్ని వెళ్ళి రానివ్వండి. ఏమొద్దు. ఎందుకొద్దు? నేను సరే అని చెప్పేశా. మాట పోతుంది. వాడు వెళ్ళి పరువు పోవడం కంటే నీ మాట పోవడమే బెటర్. అంటే ఏంటి మీ ఉద్దేశం? అబ్బా, ఆర్గ్యుమెంట్స్ వద్దు. నాన్న కూడా అస్సలు ఒప్పుకోరు. మావయ్య గారిని ఒప్పించే బాధ్యత నాది. ముందు మీరు సరే అని అతనికి ఖర్చులకి సరిపడ డబ్బులు అతని అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి. ఏంటి నువ్వు అన్ని డిసైడ్ చేసి కన్వే చేస్తావు? మంచి పనులు డిసైడ్ చేసి చెప్పినా పర్లేదు. ముందు సుధీర్ అకౌంట్స్ ని యాక్టివేట్ చేయమని చెప్పండి. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? ఏ ప్రాబ్లం వచ్చినా దానికి జవాబుదారీ నేను. ఓకేనా? నువ్వు వినవుగా. సరే, నాన్నతో మాట్లాడు. థ్యాంక్ యూ. గుడ్ హబ్బీ. ఏమిటో వదినా, ఒక్కోసారి జీవితాన్ని తలుచుకుంటే ప్రాణం ఉసూరమనిపిస్తుంది. ఒకప్పట్లో మేము బాగా బ్రతికాం. సొంతిల్లు, కారు అన్నీ ఉండేవి. మా ఆయన పోగానే ఆస్తులు పోయాయి. దాంతోపాటు బంధువులు దూరం అయిపోయారు. డబ్బు లేకపోతే మర్యాద ఉండదు వదినా, ఎవ్వరి దగ్గరైనా. ప్రణయ్ ఇందుని పెళ్లి చేసుకుని
ఇంటికి తీసుకొచ్చేంత వరకు మాకు వాళ్ళ వ్యవహారం అస్సలు తెలియదు. నాకు ముందే తెలుసుంటే నేనలా జరగనిచ్చేదాన్నే కాదు. మిమ్మల్ని అందర్నీ ఒప్పించి వాళ్ళ పెళ్లి జరిపించుండేదాన్ని. వీళ్ళు తొందరపడడం వల్ల ఇవాళ అన్నయ్య దగ్గర మాట పడాల్సి వస్తుంది. ఆయన ఇందూని అమితంగా ప్రేమించారు వదినా. పెద్ద కూతురంటేనే ఆయనకి ప్రాణం. అందువల్ల ఆయన మనసు అంతలా గాయపడింది. ఆయన చిరాకులు ఏదైనా మాట్లాడుంటే మనసులో పెట్టుకోకండి. అల్లుడు గారిని కూడా తప్పుగా అనుకోవద్దని చెప్పండి. ఏదో ఒకరోజు ఆయన మనసు మారకపోతుందా అని నమ్మకంతో ఉందాం. ప్రణయ్ ఇందులకి ఓ పాపో బాబు పుడితే మావయ్య గారి మనసు మారిపోతుంది. నువ్వన్నది నిజమేనే, కాని ఆ అదృష్టం ఉండొద్దు. వాళ్ళు పేరుకి భార్యాభర్తలే గాని వాళ్ళు భార్యాభర్తల్లా ఎక్కడ కలుసుంటున్నారు? ఒకే ఇంట్లో ఉన్నా వేరువేరుగానే ఉంటున్నారు. అమ్మా, పరిస్థితి మునుపట్ల లేదు కదా, బాగుంది కదా. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో పరిస్థితులు అస్సలు బాలేవు. ఇప్పుడు మావయ్య గారు మాట్లాడకపోయినా ఇంట్లోకి రానిచ్చారు. పైగా ఇప్పుడు ఇందు ఉద్యోగానికి కూడా వెళ్తోంది. ప్రణయ్ వ్యాపారం చేస్తున్నాడు. ఇంకా కార్యాన్ని వాయిదా వేయడం ఎందుకు? వాళ్ళ తొలిరే ముహూర్తం పెట్టించేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. పెళ్ళై ఎంతకాలం అయింది? వాళ్ళకింకా ముహూర్తమే పెట్టలేదా? అదెందుకు అడుగుతారులే వదినా. మేం ముహూర్తం పెట్టించి కార్యం జరిపించాలని అనుకున్నాం. మీ అమ్మాయే ఒప్పుకోలేదు. అమ్మా, లంచ్ బాక్స్. ఇందు, ఒక్క నిమిషం. పెళ్ళయ్యాక నువ్వు శోభన ముహూర్తానికి ఒప్పుకోలేదంట. మనం చెప్పేది సుధీర్ వినాలన్నా, అతన్ని మనం అర్థం చేసుకోవాలన్నా చిన్న స్పేస్ అవసరం. ఒక వారం రోజులు ఎటైనా ట్రిప్కి వెళ్ళి రానివ్వండి. నీ మాట కోసం ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ మావయ్య. మనం స్పర్ధలు గొడవలు సృష్టించాల్సింది మధు పుట్టింట్లో కాదు, మధు నందు కాపురంలో.